ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం వాక్యం ఇలా ఉంది: మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచమంతా క్రిస్మస్ జరుపుకుంటుంది. లైట్లు, డెకరేషన్లు, కేకులు, కానుకలు, అన్ని చోట్ల ఆనందం కనిపిస్తుంది. కానీ ఒక్క ప్రశ్న మనల్ని మనమే అడగాలి: ఈ క్రిస్మస్ ఎవరి సంతోషం కోసం? మన సంతోషమా లేక దేవుని సంతోషం కోసమా అని. ఈ వాక్యంలో యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు, దేవునికి ఎక్కువ సంతోషం ఇచ్చేది డెకరేషన్లు కాదు, సెలబ్రేషన్లు కాదు, మారు మనసు పొందిన ఒక పాపి. ఈరోజు చాలామంది క్రిస్మస్ జరుపుకుంటున్నారు, కానీ మారు మనసు లేకుండా, పాపాన్ని వదలకుండా, జీవితం మారకుండా, హృదయ శుద్ధి చేసుకోకుండా. కొంతమంది ఎలా జరుపుకుంటున్నారంటే మద్యం తాగుతూ, పబ్బులో నాట్యం చేస్తూ. ఇలాంటి క్రిస్మస్ దేవునికి సంతోషాన్ని ఇస్తుందా? నో, అది దేవుని కోసం కాదు, మన సంతోషం కోసం మాత్రమే. యేసయ్య అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనల్ని పాపాల నుండి విడిపించడానికి, మన హృదయాల్లో మార్చడానికి, మనం మారు మనసు పొందడానికి. అందుకే యేసయ్య చెప్పాడు, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకం అంతా ఆనందిస్తుంది అని. అంటే నిజమైన క్రిస్మస్ అంటే మారు మనసు పొందడం, నిజమైన ఆనందం అంటే పాపాన్ని వదిలేయడం, నిజమైన వేడుక అంటే హృదయంలో మార్పు కలగడం. కాబట్టి నువ్వు మారు మనసు పొందితే ఈరోజే కాదు, ప్రతిరోజు క్రిస్మస్సే. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా మారు మనసు పొందాలి. పాపాన్ని ద్వేషించే హృదయం మనకు కావాలి. రెండోదిగా, లోకపు ఆనందాల కంటే దేవుని ఆనందాన్ని కోరాలి. మన సంతోషం కాదు, దేవునికి సంతోషం కలిగించేలా జీవించాలి. మూడోదిగా, ప్రతిరోజు యేసయ్యను గణపరచాలి. ఈరోజు మనం అందరం దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటాం, బట్ ఈరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు దేవుని గణపరచాలి. మన హృదయంలో, మన ఆలోచనలో, మన మాటల్లో, మన క్రియల్లో యేసయ్యను గణపరచాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం వలన మాకు సత్యాన్ని తెలియజేశావు. మేము బయటికి క్రిస్మస్ జరుపుకుంటున్నాం, కానీ మా హృదయంలో మారు మనసు లేకుండా జీవిస్తామని ఒప్పుకుంటున్నాం ప్రభా. మా పాపాలను క్షమించు, మా హృదయాలను శుద్ధి చేయము. ఈరోజు నిజమైన క్రిస్మస్ అనుభవించడానికి మాకు మారు మనసు దయచేయము. మా జీవితాలు మారిపోవాలి. మా ద్వారా పరలోకంలో సంతోషం కలగాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.